మనం దేవునికి స్తుతులు చెల్లించుదాం. దేవా, మాతో మాట్లాడి మంచి సమాచారం మాకు ఇచ్చినందుకై మీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు. నిజమే, కొన్నిసార్లు అపరాధాలు చేసి వాటి విషయంలో సరి చేసుకోకుండా ఆ వంకర టింకర అలానే పెట్టుకొని నీకు ఏదో చేయాలని పూనుకుంటాం, ఏదో నీ ద్వారా మెప్పు పొందడానికి ట్రై చేస్తాం. అయితే అవన్నీ ఒట్టివేనని ఈరోజు స్పష్టంగా మాతో మాట్లాడావు. మా కళ్ళు తెరిచావు, నీకు వందనాలు ప్రభువా. అలాగున్న ప్రతి విషయంలో మా హృదయంలో నువ్వు ఉంచినటువంటి సమాధానం యొక్క ఏలుబడి విషయంలో మేము మెళకువగలవారమై సమాధానం ద్వారానే సమస్తం తెలుసుకోవడానికి కృప నీవు నాయన. మాకు వాక్యం ఇచ్చావు. నంబర్ 1లో వాక్యం ఇచ్చావు. నంబర్ 2లో మా అంతరంగంలో ఏలుబడి చేసే సమాధానాన్ని కూడా మాకు ఒక ఇన్ఫార్మర్గా, సమాచారకుడుగా మాకు ఉంచినందుకు నీకు వందనాలు. మనస్సాక్షి చెడినది గాక, మలినమైనది గాక, నిర్మలమైనదిగా, మంచిదిగా మా మనస్సాక్షి ఉండునట్లు మేము జాగ్రత్త పడటానికి సహాయం చేయి. తప్పులు చేసి వాటిని సమర్థించుకోవటానికి మాటలు చెప్పటం కాదు, కానీ నేను తేడా పడ్డాను, అది నిజం, తప్పు జరిగింది, అది నిజమని తప్పుని తప్పుగా యథార్థంగా ఒప్పుకొని అవసరమైతే అహాన్ని వదిలేసి తగ్గించుకొని క్షమాపణ అడిగిందే మంచి మనస్సాక్షి. సమర్థించుకుంటే అది చెడిన మనస్సాక్షి. కాబట్టి మా బిడ్డలు ఎవ్వరిలో అట్లాంటి పరిస్థితి ఉండకూడదు. చెడిన మనస్సాక్షి ఎవ్వరిలో ఉండకూడదు. నాలో ఉండకూడదు, నా వారితో కూడా ఉండకూడదు. అందరూ నిర్మలమైన మంచి మనస్సాక్షి గలవారై హృదయములో నువ్వు ఇచ్చిన సమాధానం ఏలుచుండగా మేమంతా నీ పని చేయునట్లు మమ్మల్ని ప్రోత్సహించు, బలపరచు. ఈ అంతరంగములో కలిగేటువంటి కదలికల్ని గుర్తుపట్టేంత సున్నితమైన మనస్సుని మాకి కృప చూపు. మా బిడ్డలందరూ ఈ మాటలు గ్రహించి రాబోతున్న రోజుల్లో మంచి ప్రయోజకులు కావాలి. నీ ఆత్మచేత నడిపించబడాలి. నీ కదలికలు గుర్తుపట్టాలి. నువ్వు మా విషయమై సంతోషంగా ఉన్నావో, ముఖం తిప్పేసుకున్నావో కూడా మేము గుర్తుపట్టగలగాలి. నీకు దగ్గర కావాలి, నీకు సమీపం కావాలి, నీతో నడవాలి, నీ ఆలోచనలను గుర్తుపట్టాలి, నీ చిత్తమును నెరవేర్చాలి. మమ్మల్ని అందరినీ బలపరచమని, మా లోపాలు సరిదిద్దు, మా పాపాలు క్షమించు, మాకు విశ్వాసమును మంచి మనస్సాక్షి దయచి మా హృదయములో నిత్యము నీ సమాధానము స్థిరంగా ఏలున్నట్లు మమ్మల్ని అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు నీ మనసులో సమాధానం పుట్టించిందాక ఏ అంశం కోసమైనా సరే పట్టు వదలక ప్రార్థించు. తప్పకుండా దేవుని సమాధానం నీకు దొరుకుతుంది. ఆమేన్. ఏలియా పట్టిన పట్టుబట్టు, హృదయంలో సమాధానం, అరచేయంత మేఘం, ప్రార్థనకు జవాబు కూడా. అరచేయంత మేఘం పైకి లెగిస్తే ఏలియా ఏం చెప్పాడో తెలుసా పనివాడితో? నువ్వు అహబు దగ్గరికి వెళ్ళి చెప్పు, విస్తారమైన వర్షం కురవబోతుంది అన్నాడు. దేవుడు లేపింది అరచేయంత మేఘమేగా. అరచేయంత మేఘం విస్తారమైన వర్షానికి ఎలా కారణమైద్ది అంటే, విస్తారమైన వర్షం పడబోతుందని ఏలియా హృదయంలో సమాధానం ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఫలితంగా గొప్ప వర్షాన్ని ఆ రోజు ఏలియా చెప్పినట్లే చూడటం జరుగుతుంది. కాబట్టి ఇది మీరు దయచేసి మళ్ళీ వింటనే ట్రై చేయండి. ఇలాగే ఎవరైతే దేవునికి పర్సనల్గా కనెక్ట్ అవుతారో సూపరో, వాళ్ళని కొట్టలేడు ఇక సైతానుగాడు, వాళ్ళని దెబ్బ కొట్టలేడు. దేవునితో అలా పర్సనల్ డీలింగ్ ఏర్పాటు చేసుకున్న వాళ్ళని వాడు గదిలించలేడు. ఈ అనుబంధం ఉండదు చూడు, వాళ్ళు దెబ్బ అయిపోతారు వాడి చేతిలో, వాడి చేత కొట్టబడతారు. ఈ అనుభవం ఉన్న వాళ్ళని వాడు గదిలించలేడు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు దేవునితో అంతరంగంలో కలుసుకుంటూ ఉంటారు. దేవునితో వారికి సత్సంబంధం ఉందో లేదో వాళ్ళకి ఇట్టే అర్థమైపోయింది. కనెక్షన్ కట్ అయితే కూడా అర్థమైపోయింది. అర్థమైన వెంటనే దేవుని వైపు మళ్ళుకుంటారు. దేవునితో మన అనుబంధం కలిగి ఉన్నంత వరకు 1000 దెయ్యాలు ఏకమైనా కూడా ఒక్కడు కూడా గదిలించలేవు. అనుబంధం దిగిందా, దేవునితో అనుబంధం కట్ అయిందా, బుక్కే. అందుకని జాగ్రత్త పడండి. కృప మనందరికీ తోడై ఉండును గాక. ప్రేమ కలిగిన తండ్రి, బిడ్డలందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎవరు ఏ విధమైన శారీరక, మానసిక, ఆత్మీయ సమస్యల్లో ఉన్నారో
బిడ్డలందరినీ దయచేసి ఆదరించు ప్రభా, స్వస్థపరచు, కుటుంబాల్లో కలతలు తొలగించు, శ్రమ నుండి విడిపించు, ఆరోగ్యములు దయచే, ఆర్థిక సమృద్ధిని దయచే, ఆత్మీయ ప్రగతి దయచే, పరిశుద్ధాత్మ అభిషేకముతో ఆత్మ నడిపింపుతో మమ్మల్ని నడిపించు. నీ యందు భయభక్తులు గలవారమై నీ చిత్తము నెరవేర్చుటకు మాకు శక్తిని, అభిషేకాన్ని దయచే, ఆత్మ నడిపింపును దయచే. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె కూడా నీ శక్తితో నింపి రోగులైన వారికి అది వ్రాసి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు, బిడ్డలందరినీ కూడా నీ కృపా కాపుదల్లో భద్రపరిచి క్షేమాన్ని కలిగించమని, నీ రెక్కల నీడలో మమ్మల్ని అందరినీ కూడా దాచి కాయమని ప్రార్థన చేస్తున్నాం. రెండో కూటంలో కూడా మీ సన్నిధి ప్రత్యక్షపరిచి మరికొన్ని విషయాలు మాకు నేర్పించమని స్తుతి, మహిమ, ఘనత మీకు చెల్లిస్తూ యేసు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు.